శబరిమలై కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయనను హరిహరస్తుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్రమట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడ యాత్రలు ప్రతి ఏటా నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మండల పూజ నవంబరు 17, మకర విళక్కు జనవరి 14 ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజు ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కాని ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. ఇప్పుడైతే శబరిమల వెళ్లిరావటం నీళ్లు తాగినంత ఈజీ. కాని ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. అప్పట్లో శబరిమల వెళ్లడానికి ఎరిమెలి మార్గం అనే ఒక్కదారినే ఉపయోగించేవారు. ఈ దారి గుండానే పూజారులు, సిబ్బంది ఆలయానికి వెళ్లివచ్చేవారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు కాబట్టి వీరు ఎప్పుడు వెళ్లినా గుంపులుగా ఒకే బృందంగా వెళ్లేవారు. శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్లడం అప్పటినుండి ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికీ అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు. 200 సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్రకు వెళ్లారు. ఆ సంవత్సరం ఆలయ పైకప్పు ఎండుగడ్డితో, ఆకులతో కప్పబడి ఉంది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహమే ఉండేది. ఆ విగ్రహానికే పూజలు చేసేవారు. 1909లో దేవాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ పరిస్థితి నుంచి తేరుకుని దేవాలయాన్ని మరల 1909 నుంచి 1910వ సంవత్సరంలో పునర్నిర్మించారు. అప్పుడు ఏకశిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో తయారుచేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి పంచలోహ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. 1935 తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కోసం కూడా భక్తులను ఆలయంలోకి ఆహ్వానించారు. కొత్తగా చాలక్కాయ మార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరిగింది. కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకునుత్తరం, ఓణం వంటి పండుగల సమయంలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు 1945 సంవత్సరంలో ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది. 1950 వరకు పరశురామ నిర్మితమైన దేవాలయం 3 సార్లు అగ్నికి ఆహుతైంది. అయినా సరే మరలా 1951లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రతిష్ఠించారు. అప్పటి వరకు కేళి విగ్రహంగా కీర్తించబడ్డ అయ్యప్పస్వామి భారతికాళి విగ్రహంగా, నేడు భూతలికేళి విగ్రహంగా కీర్తించబడుతున్నారు. బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు గర్భగుడిపై భాగం దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకున్నాడు. 2000 సంవత్సరంలో శబరిమల పూర్తిగా స్వర్ణ దేవాలయంగా మారిపోయింది. 1984 పూర్వం పదునెట్టాంబడి ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతిమెట్లనే భక్తులు ఉపయోగించేవారు. మెట్లు ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుపై కొబ్బరికాయ కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడేవారు. ఇది దృష్టిలో పెట్టుకుని బోర్డువారు 1985లో పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని కప్పి మంత్రతంత్రాలతో కప్పేశారు. అయ్యప్పస్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలు దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలు దాటి వచ్చిన వారికి తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లు ఏంటో తెలుసుకుందాం. పొన్నంబలమేడు, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, తైలాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మాతంగమల, దేవరమల, నీల్కల్మల, దాలపర్మల, నీలిమల, కరిమల, పుత్తుస్సేరిమల, కాలేయకట్టిమల, ఇంజపార్మల, చివరిది శబరిమల. ఈ 18 కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్మార్గాలన్నింటికీ సంకేతంగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్లడాన్ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ అస్త్రాల పేర్లేమిటో ప్రతి అయ్యప్ప భక్తుడు తెలుసుకోవాలి.
మొదటగా సరం, సూరిక, దమరుకం, కోమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హలయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నకాయుధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, సాగ్నాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శూలాయుధం, త్రిశూలం. ఈ 18 ఆయుధాలు 18 మెట్ల కింద ఉన్నాయని చెబుతారు. కాబట్టి మెట్లు ఎక్కే సమయంలో భక్తులు ఒక తన్మయత్వంతో మెట్లు ఎక్కుతుంటారు. ఇక స్వామివారి ఆభరణాలను పందడంలో భద్రపరచి ఉంచుతారు. అక్కడి నుండి మకర సంక్రాంతి రోజున 3 పెట్టెలలో ఆభరణాలను తీసుకుని 11 మంది సభ్యులు 3 రోజుల పాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమలకు చేరవేస్తారు. తెచ్చిన ఆభరణాలను స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది. ఆభరణాల వెంట పందల రాజవంశస్థుల్లో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరిగి జనవరి 20వ తేదీన ఆభరణాలను వెంటబెట్టుకుని పందలము వరకు వెళ్లి వాటిని భద్రపరుస్తారు. ఇది శబరిమల ఆలయానికి ఉన్న పూర్వచరిత్ర. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.